అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్ కు వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50 to 80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. నేత వెంకటరెడ్డి గారు నమస్తే. వెంకటరెడ్డి గారు నమస్తే. నమస్తే నమస్తే వెంకటరెడ్డి గారు, ఈరోజు పాలమూరు జిల్లా మహబూబ్ నగర్లో గుడ్ ఈవినింగ్. సీఎం సొంత జిల్లా అయినటువంటి మహబూబ్ నగర్లో కొన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి రైతు పండుగ కార్యక్రమం అయితే విజయవంతంగా నిర్వహించారు. దీనికి సంబంధించి రైతుల రుణమాఫీ విషయంలో కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. ఏ విధంగా చూడొచ్చు, ముఖ్యంగా కొన్ని సవాళ్లు ప్రతి సవాళ్లు కూడా విసిరారు. పారిశ్రామికంగా కొడంగల్ని అభివృద్ధి చేద్దామనుకున్న కొన్ని పక్షాలు అయితే మాత్రం అడ్డు తగులుతున్నాయని చెప్పేసి ఇటు బీజేపీని అటు బీఆర్ఎస్సీపై అయితే మాత్రం ఒక సున్నితంగా విమర్శల వర్షం అయితే కురిపించారు. దీనిపై ఎలా స్పందిస్తారు వెంకటరెడ్డి గారు? ఒకటే రవి గారు, లైవ్ లో ఉన్న మిత్రులందరూ కూడా నమస్తే. నమస్తే. మీరు అన్నట్టుగా ఏంటంటే సీఎం గారి సొంత జిల్లా అంటే ఉమ్మడి సొంత జిల్లా అయితే మహబూబ్నగర్ అయితే తప్ప ఆయన పుట్టిన ఊరు కలవకుర్తి నాగర్ కర్నూలు కింద వస్తుంది. ఇప్పుడు ఎన్నికైనటువంటి కొడంగల్ ఏదైతుందో వికారాబాద్ కిందకి వస్తుంది. ఒకటి చిన్న సవరణ అక్కడ. నేనేమంటున్నా అంటే ఇవాళ 3 రోజుల రైతు పండుగ అనేటువంటిది ఏదైతే చేస్తున్నారో వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, అదొక దండుగా కార్యక్రమం. నేను ఊరికే విమర్శ కోసం విమర్శించడం లేదు. ఇక్కడ గత కొంతకాలం నుంచి రైతు రుణమాఫీకి సంబంధించి భారతీయ జనతా పార్టీ ప్రజల్లో అనేక రకాల అభిప్రాయాలను చెప్పడం జరుగుతున్నటువంటిది. కిషన్ రెడ్డి గారు మా ప్రెసిడెంట్ తో సహా మేమేమంటున్నామంటే ఒక ఛాలెంజ్ గా తీసుకొని హరీష్ రావు గారు విసిరినటువంటి ఒక ఛాలెంజ్ ని గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని రిసీవ్ చేసుకున్నటువంటి సందర్భం బాగానే ఉంది. ఆగస్టు 15 లోపల మేము రద్దు చేస్తాము, రుణమాఫీ చేస్తాము అనేటువంటి పద్ధతి లోపల ఆయన మాట్లాడింది చాలా చక్కగా ఉన్నది, బాగుంది. మాట్లాడినప్పుడు చెప్పినటువంటిది ఏంటంటే ఆ 38,000 కోట్లు అనేటువంటిది 39,000 కోట్లు అని రకరకాలుగా మాట్లాడినారు. తర్వాత దాన్ని 28,000 కోట్లు అన్నారు. తర్వాత ఇప్పుడే మాట్లాడుతున్నారంటే 18,250 కోట్లు మేము రుణమాఫీ చేసినాము అని చెప్పి అంత అయిపోయింది అని చెప్పినటువంటి ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మళ్ళీ టెక్నికల్ గా కుంటి సాకులు చెప్తున్నారు. ఏది సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోయినాము, కుటుంబాన్ని గుర్తించే దాంట్లో ఇబ్బందులు వచ్చినాయి అనేటువంటి కుంటి సాకు వ్యవహారాలు ఏవైతే చెప్తున్నట్టు దాంట్లోనే వాళ్ళకి అర్థమైనటువంటిది. నేనేమంటున్నా అంటే ఇప్పటి వరకు కూడా రైతు అన్న దానికి ఏ రైతుకు రుణమాఫీ చేసిండ్రు, ఏ కేటగిరీ కింద, ఏ షరతుల కింద ఉన్నదాన్ని స్పష్టత లేదు వాళ్ళ దగ్గర. మేము ఇచ్చినాము, కేంద్ర ప్రభుత్వము రైతు సన్మాన్ ఇచ్చినాము, మేము ఇచ్చినటువంటి కొలత బద్దలు కొన్ని ఉన్నాయి. మేము పెన్షనర్లకు ఇయ్యము, ఉద్యోగస్తులకు ఇయ్యము, డాక్టర్లకు ఇయ్యము, లాయర్లకు ఇయ్యము, కేవలము సామాన్య రైతుకు మాత్రమే మేము ఈ సహాయం అందిస్తామని చెప్పినాము. అది మంచా చెడ్డ పక్కకు పెట్టండి. ఇవాళ వీళ్ళు చెప్తున్నటువంటిది ఏంటంటే 18,250 కోట్లు చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ మీరు చెప్తున్నటువంటి దాకా 3,000 కోట్లు రిలీజ్ చేసినామని చెప్తున్నారు. నేనేమంటున్నా ఇప్పటికీ కూడా రైతు అనేటువంటి దానికి ఇచ్చే నిర్వచనం వల్ల ఏం జరిగింది, రైతు అంటే ఒక ఉద్యోగస్తుడైన రైతు, టీచర్ అయిన రైతు, పెన్షనర్ అయిన రైతు, అడ్వకేట్ అయిన రైతు, మరి డాక్టర్ గా పనిచేసిన రైతు, ఆదాయ పన్ను కట్టే రైతు, వీళ్ళెవ్వరికి కూడా డిలీట్ చేసినారండి. ఎవ్వరికి వీళ్ళు ఇచ్చినట్టుగా కనపడతలేదు. నేను అనేటువంటి ఇంకొక మాట విమర్శ ఏంటంటే వాళ్ళ ఉమ్మడి కుటుంబంలో 3 బ్రదర్స్ ఉంటారు, ఒక తండ్రి ఉంటాడు, 3 కూడా ఈ వైట్ కార్డు ఉన్నటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళే. దాంట్లో ఏం చేస్తున్నారు వీళ్ళు, కుటుంబ గుర్తింపు అనేటువంటి దాని కింద సరైన గైడ్ లైన్స్ ఇవ్వకపోవడం వల్ల కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మేము ఇస్తాము అనేటువంటి దాన్ని తీసుకొచ్చారు. ఆ ఒక్కటి కూడా ఇంతవరకు నిర్ణయం చేయనటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే మీ మేనిఫెస్టో చదువుకోండి. మేనిఫెస్టోలో 3వ చాప్టర్ లో మీరు చెప్పినటువంటి అనేక అంశాలు 7వ పేజీలోను 17వ పేజీలోను మీరు 2 పేజీలు రైతుల సంక్షేమము, రైతుల రుణమాఫీకి సంబంధించిన అనేక అంశాలను చెప్పడం జరిగింది. మీరు ఆ రైతు మేనిఫెస్టోలో మీరు చెప్పినవన్నీ అబద్ధాలు అనేటువంటిది వాళ్ళ ప్రజలు గుర్తించేటువంటి పరిస్థితికి వచ్చింది. మీరు చెప్పాల్సింది ఆ రోజున షరతులు వర్తిస్తాయి, దీనికి మేము సంక్షేమ కార్యక్రమాలు కాబట్టి ఆర్థికంగా బలహీన వర్గాలకు మాత్రమే ఇస్తామని చెప్పాల్సింది. ప్రతిదీ చూడండి అక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో 2,500 మహిళలతో సహా 4,000తో సహా రైతు భరోసాతో సహా అన్నిటికీ కూడా ప్రజలకు అందరికి ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం వల్ల సంబరాలు చేయడం అనేటువంటిది అంటే ఏమిటి, వాళ్ళకే నమ్మకం లేదు. ప్రజల్లో ఒక తీవ్రమైన నిరసన, అసంతృప్తి వచ్చినటువంటి సందర్భం లోపల వల్ల వాళ్ళు చేస్తున్నటువంటి. నేను ఇంకో మాట అడుగుతున్నాను గారు, ఎంత మొత్తాలు ఇచ్చారంటే ఆల్ బ్యాంకర్స్ కన్సార్షియేషన్ ఉంటుంది.